ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా మహిళల మీద చూపించే వివక్షణ అయితే తగ్గుతలే లేదుల్లా. ఇక ఆడోళ్ళన్న చిన్న చూపు అయితే పోతనే లేదు. సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం అయితే స్త్రీలకు ఇంకా రానట్టే ఉన్నది ఈ పురుషాధిక్య సమాజంలో. ఇక అడుగడుగున ఆడవిళ్ళలు అవమానాలు ఎదుర్కోవాల్సిందేనా? ఇంకెప్పుడు మారుతుంది ఈ సమాజం? ఇంకో గీ మేడంకు గట్టే అయిందట. గదేందో మీరు కూడా చూడుర్రి. ఈ అక్క చిన్న సీఎం సార్తోనేమో చెప్తాంది, దండాలు పెట్టి మరీ మొరబెట్టుకుంటుందంటే ఏదో దండి ముచ్చటే. ఈ అక్క జేఎన్టీయూలో ప్రొఫెసర్గా కొలువు చేస్తుంది. అయితే నిన్న జేఎన్టీయూలో అంబేద్కర్ వర్ధంతి కార్యం ముందటేసుకుంటే ఆ కార్యక్రమానికి చిన్న సీఎం సార్ వచ్చిండు. ఇక గప్పుడే ఈ అక్క సార్ను కలిసి గిట్లా చెప్పుకొచ్చింది. ఈరోజు నాకు జరిగిన అవమానము జీవితంలో ఏ ఉమెన్ ఫ్యాకల్టీకి కానీ ఉమెన్కి కానీ గర్ల్స్ స్టూడెంట్స్కి కూడా జరగద్దు. మా రిజిస్ట్రార్ జ్ఞానో వెంకటేశ్వర్లు ఆయన పేరు. ఆయన నిన్నటి మధ్యాహ్నం ఆయన 3 కార్లు వాడుకుంటున్నాడు, 3 డ్రైవర్లు వాడుకుంటున్నాడు. నేను ఒక డ్రైవర్ని ఇమ్మంటే నీకు యంగ్ డ్రైవర్ కావాలా అని పబ్లిక్లో 22 మంది డైరెక్టర్ల మధ్య నీకు యంగ్ డ్రైవర్ కావాలా లేదంటే 4 డ్రైవర్లు కావాలని అసభ్య పదజాలం వాడి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు. ఇన్నారులా ఎంత పెద్ద కొలువులున్నా ఆడులకైతే వేధింపులు తప్పుతలేవు. అసలు ఆ రిజిస్ట్రారు వాళ్ళ ఇంట్లోకెళ్ళి జీతాలు ఇస్తాను అనుకుంటాడా? ఇంత పెద్ద కొలువులుండి కూడా మహిళలను గౌరవించాలనే కనీస మర్యాద తెలియనోడు గంత పెద్ద కొలువు ఎట్లెక్కిండో. బళ్ళు కాలేజీలు ఇక ఇప్పుడు ఇట్లా యూనివర్సిటీలో కూడా మహిళల మీద గిట్లా పురుషాధిపత్యం చూపెడతానంటే ఇక స్వాతంత్రం ఎక్కడొచ్చినట్టు? 75 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో స్వేచ్ఛ ఎవలకున్నట్టు? చదువులు చెప్పే పంతులమ్మలను కూడా గీ తీరులో వేధిస్తానంటే వీళ్ళు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారన్నట్టు? విశ్వవిద్యాలయాలలో ఈ వికృత చేష్టలేంది? చదువులు చెప్పే సరస్వతి మాతలకు ఈ వేధింపులేంది? ఆడదంటే ఆట బొమ్మ లెక్కనే కానొస్తుంది కావచ్చునా ఈ సమాజానికి? ఆడోళ్ళు లేని సమాజాన్ని ఊహించుడే కట్టం కదా. ఈ మోతేవారికి అక్కనన్నట్టే వాళ్ళ ఇంటిలోనే వాళ్ళన్నట్టే ఊకుంటాడా? వాళ్ళకో న్యాయం మందికో న్యాయమా? ఈ అక్క అంటే ప్రొఫెసర్ కాబట్టి ధైర్యంగా బయటకు వచ్చి జరిగిన ముచ్చట చెప్పుకొచ్చింది. ఇది రిజిస్ట్రార్ ఏంటంటే ఇంకా 4 డ్రైవర్లు కావాలా? అసభ్య పదజాలం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు పబ్లిక్లో. ఆయనకి రిజిస్ట్రార్ పదవి రావడంతోనే మహిళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ప్రభుత్వానికి మీరు దృష్టికి తీసుకెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి తెలియాలి. అలాగే మా ఉమెన్ కమిషన్ కూడా తెలియాలి. అలాగే ఎస్టీ కమిషన్ కూడా తెలియాలి. ఒక ఉమెన్కి ఇంత అన్యాయం జరుగుతుంటే. ఇంకా బయటికి రాని సంఘటనలు ఎన్నో. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టి ప్రత్యేకమైన కోర్టులు పెట్టి ఎంతో మంది బడివేగాళ్ళని శిక్షించినా కూడా ఈ సమాజంలోనైతే స్త్రీని గౌరవించాలన్న సోయి అయితే అత్తలేదు. ఇక చూడాలి మరి ఈ సారు మీద చిన్న సీఎం సారు ఏం చర్య తీసుకుంటాడో.